आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू ने पथाई तूफान से मुतासरा इलाकों का दौरा करके नुकसानात का जायजा लिया। इस मौके पर चंद्रबाबू नायडू ने मुतासरीन को हर मुमकिन मदद फराहम करने की हिदायत दी। चंद्रबाबू नायडू ने कहा कि तूफान मुतासरा इलाकों में ग़िज़ाई अजनास की फराहमी को यकीनी बनाने के लिए इक़दाम किए जा रहे हैं। आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू ने कहा कि हुकूमत तूफान मुतासरीन की हर मुमकिन मदद के लिए तैयार है। उन्होंने मुतासरीन की हुकूमत की जानिब से मदद करने, इमदाद और राहतकारी के कामों से मीडिया को वाकिफ कराया। 60 కోట్ల ప్రాంతంలో 14,000 హెక్టార్స్ ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ప్యాడీ కానీ మిగిలిన క్రాప్ కానీ కొంత హార్టికల్చర్ క్రాప్ కూడా దాంట్లో ఉంది. రెండు కలిపి అవన్నీ కూడా రేపు ఎల్లుండి అసెస్ చేసి అదే మాదిరిగా క్రౌడ్ సోర్సింగ్ కూడా పంపించమని అందరూ కోరుతున్నాం. మళ్ళీ ముందు అడిగినట్టు మా వాళ్ళు ఎన్యూమరేట్ చేస్తారు, క్రౌడ్ సోర్సింగ్ కూడా వస్తుంది. ఈ రెండు వెరిఫై చేసి ఆల్ క్లెయిమ్స్ సెటిల్ చేస్తాం. రెండోది ప్రాణ నష్టం మాకు ఇక్కడ మాత్రం దెబ్బలు తగిలాయి, అతను కూడా నష్టపరిహారం ఇస్తున్నాం. హాస్పిటల్ తీసుకెళ్లారు, అది కూడా నష్టపరిహారం ఇస్తాం. ఎక్కడ కూడా అనిమల్ కూడా ఎక్కడ చనిపోలేదు, కానీ వేరే కారణాల వల్ల ఎక్కువ చలి ఉండేదానివల్ల 300 అనిమల్స్ చనిపోయినవి వచ్చాయి. వాళ్ళకు కూడా ఏ విధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలనో దాన్ని వర్కౌట్ చేస్తాం. కానీ వర్షం ఎక్కువ పడో లేకుంటే యాక్సిడెంట్ అయ్యో ఎక్కడ అనిమల్స్ కూడా చనిపోలేదు. వీఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ అనిమల్ లైఫ్, ఇంకొక పక్కన హ్యూమన్ లైఫ్. అదే మాదిరిగా మిజరీ చాలా వరకు తగ్గించగలిగాం. జనరల్గా ఇలాంటి సైక్లోన్స్ వస్తే ఎక్కువ బాధలు ఉంటాయి. నీళ్లు లేకుండా, కరెంట్ లేకుండా, 4-5 రోజులు రెస్పాన్స్ కాకుండా చాలా సమస్యలు ఉంటాయి. అలాంటి ఎక్కడ ఆ సమస్యలు లేవు. రియల్ టైంలో అన్ని పరిష్కారం చేశాం. वाईएसआर कांग्रेस लीडर विजय साई रेड्डी ने आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि तूफान आने से रियासत के अवाम परेशानी में थे, लेकिन वज़ीर आला मध्य प्रदेश और राजस्थान की सैर व तफरीह के लिए गए थे। उन्होंने मरकजी हुकूमत से तूफान मुतासरीन की भरपूर मदद करने की मांग की। తుఫాను వచ్చినా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా తనకు ప్రమాణ స్వీకారాలు, విహారయాత్రలే ముఖ్యమన్నటువంటి ఉద్దేశంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడులందరికీ వెళ్ళి కాలయాపన చేసి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రాష్ట్రంలో అడుగుపెట్టాడో, మధ్యప్రదేశ్ నుంచో రాజస్థాన్ నుంచో కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడో, తుఫాను కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసింది, ఆంధ్ర తీరాన్ని దాటింది. అంటే ఎంత దురదృష్ట జాతకుడు, నష్టజాతకుడైనటువంటి వ్యక్తిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని గురి చేస్తున్నారో మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిజంగా కంప్యూటర్ ఆపరేట్ చేయడం కూడా రాని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అని అంటే అది చంద్రబాబు నాయుడే. కేంద్రాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల శ్రేయస్సే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం కంప్లీట్గా ఏదైతే పరిహారం చెల్లించాల్సినో ప్రతి ఒక్కరికి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఎక్కడ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని మేము నిలదీస్తా ఉన్నాం. पथाई तूफान के दौरान विजयवाड़ा के अमलापुरम में तेज हवाओं के साथ बारिश हुई। इस दौरान आसमान से पानी के साथ मछलियां भी जमीन पर बरसीं। तूफान के सबब समुद्र की मछलियां आसमान की जानिब चली गईं और अमलापुरम में हुई बारिश के दौरान मछलियां भी जमीन पर बरस पड़ीं। टीचर